రైతు సోదరులకు నమస్కారం. ప్రతి బుధవారం 6 గంటల 20 నిమిషాలకు మాండలీ సంస్థ కోకో సాగు విధానాలపై అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. కొబ్బరి ఆయిల్ పామ్ తోటల్లో అంతర పంటగా సాగు చేసే కోకో నాటిన 3 సంవత్సరాలకు మొదటి ఫలసాయాన్ని అందిస్తుంది. అప్పటి నుంచి ఏటా దిగుబడి పెరుగుతూ 6 సంవత్సరాలకు దిగుబడులు స్థిరపడతాయి. కొబ్బరిలో వేసినప్పుడు సగటున ఎకరాకు 4 నుంచి 5 క్వింటాళ్లు, ఆయిల్ పామ్లో వేసినప్పుడు 3 నుంచి 3.5 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. అయితే మొదటి 3 ఏళ్లు కోకో మొక్కలు దృఢంగా పెరిగి కాపుకు అంది రావాలంటే మొక్క నాటినప్పటి నుంచి సరైన పోషణనివ్వాలి. పోషణతో పాటుగా కలుపు, నీటి యాజమాన్యం, కొమ్మ కత్తిరింపులు తగిన విధంగా చేపట్టాల్సి ఉంటుంది. లేత తోటల్లో ఎలాంటి యాజమాన్య చర్యలు చేపట్టాలో మాండలీ సంస్థ పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు సాంకేతిక అధికారి కె సాయి స్వరూప్ నుంచి తెలుసుకుందాం. కోకో కొబ్బరి మరియు ఆయిల్ పామ్ తోటల్లో ప్రధాన అంతర పంటగా సాగు చేయబడుతుంది. ఆంధ్రప్రదేశ్లో సుమారుగా 32,000 హెక్టార్లలో ఈ కోకో అనేది సాగు చేయబడుతుంది. అలాగే ఈ కోకో సాంద్రత చూసుకున్నట్లయితే కొబ్బరి తోటలలో సుమారుగా ఎకరాకి 200 మొక్కలు, అలాగే ఆయిల్ పామ్ తోటల్లో ఎకరాకి 160 మొక్కలు చొప్పున నాటుకోవడం జరుగుతుంది. ఈ కోకో అనేది సరైన యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా అధిక దిగుబడులను పొందవచ్చు. ముఖ్యంగా మొదటి 3 సంవత్సరాలు మనం తీసుకునే యాజమాన్య పద్ధతుల ద్వారా మన భవిష్యత్తు దిగుబడి అనేది ఆధారపడి ఉంటుంది. సరైన యాజమాన్య పద్ధతులు అంటే మనం కలుపు నివారణ, నీటి యాజమాన్యం, అలాగే చీడపీడల నివారణ, పోషక యాజమాన్యం, ప్రూనింగ్ ఈ పద్ధతులు పాటించడం ద్వారా మనం అధిక దిగుబడులని పొందవచ్చు. నీటి యాజమాన్య పద్ధతులు చూసుకున్నట్లయితే మొదటి సంవత్సరం కోకో మొక్కలకి రోజుకి 5 లీటర్ల చొప్పున, అలాగే రెండో సంవత్సరం కోకో మొక్కలకి రోజుకి 10 నుంచి 15 లీటర్ల చొప్పున, అలాగే మూడో సంవత్సరం కోకో మొక్కలకి 15 నుంచి 25 లీటర్ల చొప్పున నీటిని అందించాల్సి ఉంటుంది. డ్రిప్ పద్ధతిని పాటించడం ద్వారా కోకో మొక్కలకి సరైన సమయంలో సరైన విధంగా నీటిని అందించవచ్చు. కోకో మొక్కల్లో మొదటి 3 సంవత్సరాలు సరైన పోషక యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా మొక్క దృఢంగా ఎదిగి భవిష్యత్తులో మంచి దిగుబడులను పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ పోషక యాజమాన్య పద్ధతుల్లో భాగంగా మొదటి 3 సంవత్సరాలు 3 దఫాలుగా పోషకాలని మొక్కలకి అందించాల్సి ఉంటుంది. మొదటి సంవత్సరం 75 గ్రాముల యూరియా, 75 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్, 75 గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని అందించడం, అలాగే రెండో సంవత్సరం 150 గ్రాముల యూరియా, 150 గ్రాముల పొటాష్, అలాగే 150 గ్రాముల ఫాస్ఫేట్ని అందించాలి. అలాగే మూడో సంవత్సరం 250 గ్రాముల యూరియా, 250 గ్రాముల పొటాష్, అలాగే 250 గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ని అందించాలి. ఈ ఎరువులు అందించే సమయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది. మనం ఎరువులు అందించే సమయంలో మొదటి సంవత్సరం మొక్కలకి 1 అడుగు దూరంలో, రెండో సంవత్సరం మొక్కలకి 2 అడుగుల దూరంలో, మూడో సంవత్సరం మొక్కలకి 3 అడుగుల దూరంలో మనం ఎరువులను అందించాలి. ముఖ్యంగా లేత కోకో మొక్కలలో సూక్ష్మధాతు లోపాలను మనం గమనించవచ్చు. సన్నని ఆకులు గమనించినట్లయితే అది జింక్ లోపంగాను, అలాగే పాలిపోయిన ఆకులను గమనించినట్లయితే అది ఫెర్రస్ లోపంగాను మనం గుర్తించవచ్చు. ఈ సూక్ష్మధాతు లోప నివారణలో భాగంగా పిచికారీ విధానంలో అయితే లీటర్కి 3 గ్రాముల నుంచి 4 గ్రాముల ఫార్ములా 4ని మొక్కలకి పిచికారీ చేసుకోవాలి. అలాగే నేలకి అందించే విధానంలో అయితే మొక్కకి వయసును బట్టి 1 అడుగు దూరం లేదా 2 అడుగుల దూరంలో మొక్కలకి 30 గ్రాముల జింక్ సల్ఫేటు, 30 గ్రాముల ఫెర్రస్ సల్ఫేట్ని అందించాలి. ఈ పోషకాలను మొక్కలకు అందించే సమయంలో స్థూల పోషకాలు అందించే సమయానికి మరియు సూక్ష్మ పోషకాలు అందించే సమయానికి మధ్య 20 రోజుల కాల వ్యవధిని మనం పాటించాలి. అలాగే రసాయనిక ఎరువులకి అలాగే జీవన ఎరువులకి మధ్య 20 రోజుల కాల వ్యవధిని పాటించాలి. లేత కోకో తోటలలో కలుపు యాజమాన్య పద్ధతి అనేది ప్రధాన పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా ఈ లేత కోకో తోటలలో నీటి లభ్యత మరియు వెలుతురు ఎక్కువగా ఉండడం వల్ల ఎక్కువ కలుపు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఈ కలుపు ఉండడం ద్వారా అది చీడపీడలకి ఆవాసంగా ఉంటుంది, అలాగే పోషకాలకి పోటీగా ఉండి మొక్క ఎదుగుదలని ప్రభావితం చేస్తుంది. ఈ కలుపు నివారణ కోసం మనం రసాయనిక కలుపు మందులని ఎట్టి పరిస్థితుల్లో వాడకుండా మాన్యువల్ పద్ధతిలో అంటే మనుషుల ద్వారా మొక్క యొక్క పాదులలో కలుపుని తీయించాలి. ఈ లేత కోకో తోటల్లో నీటి యాజమాన్యం, పోషక యాజమాన్యం, అలాగే కలుపు యాజమాన్యంతో పాటు కోకో కొమ్మ కత్తిరింపులు అనేది ప్రధాన పాత్ర పోషిస్తాయి. కోకో మొక్కల లేత దశ నుంచి మనం సరైన కత్తిరింపులు పాటించడం ద్వారా మొక్క ఎదుగుదల సక్రమంగా ఉండి సరైన ఆకృతిలో ఎదుగుతుంది. అలాగే మనం వ్యవసాయ పనులు చేసుకునేటప్పుడు అనగా పిచికారీలు చేసినప్పుడు ఎరువులు వేయడానికి, అలాగే భవిష్యత్తులో కాయ కత్తిరింపులకి మనకి అనుకూలంగా ఉంటుంది. దీంతో పాటుగా తోటలోకి గాలి మరియు వెలుతురు సక్రమంగా ప్రసరించి
అధిక దిగుబడులను పొందడానికి అవకాశం ఉంటుంది. కోకో మొక్క నాటుకున్న తర్వాత 9 నుంచి 12 నెలల కాల వ్యవధిలో కోకో మొక్క యొక్క ప్రధాన చిగురు రూపాంతరం చెంది 3 నుంచి 5 ఫ్యాన్ కొమ్మలుగా విడిపోతుంది. వీటిని ఫ్యాన్ కొమ్మలు అంటాం. ఈ ఫ్యాన్ కొమ్మలన్నింటినీ కలిపి జార్కట్ అంటాం. ఇది కోకో మొక్క గొడుగు ఆకృతిని సంతరించుకోవడానికి ఉపయోగపడుతుంది. కొన్ని కారణాల వల్ల ఈ ప్రధాన చిగురు దెబ్బతింటే కోకో మొక్క కాండం నుంచి చుప్పాన్లు ఏర్పడతాయి. ఈ చుప్పాన్లన్నీ కలిసి కోకోకి సరైన ఆకృతిని ఇవ్వకుండా గుబురుగా ఎదిగేటట్టు చేస్తాయి. ఇట్లా ఉండడం వల్ల కోకో మొక్క దృఢత్వాన్ని కోల్పోయి అధిక గాలులు వీచడం ద్వారా కోకో మొక్క దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ఈ విధంగా జరిగినట్లయితే మనకి దృఢంగా ఆరోగ్యవంతంగా ఉన్న ఒక చుప్పాన్ని ఉంచుకొని చుట్టుపక్కల ఉన్న చుప్పాలని కత్తిరించుకుని ఆ చుప్పాన్ని మాత్రమే దృఢంగా జార్కట్ వచ్చే విధంగా ఉండేటట్టు చూసుకోవాలి. కొన్ని సందర్భాల్లో కోకో మొక్కలలో అధిక ఎండ వల్ల తక్కువ ఎత్తులో మనకి జార్కట్ ఏర్పడడం జరుగుతుంది. సో ఈ విధంగా జరిగినప్పుడు కోకో మొక్కలో సహజంగా అంతస్తుల విధానంలో ఎదిగే పద్ధతిని మనం ఉపయోగించుకుని ఇంకొక చుప్పాన్ని మనకి కావాల్సిన ఎత్తులో వచ్చేటట్టు చూసుకుని అది గొడుగుగా ఏర్పడేటట్టు చేయాలి. సో ఇలా చేయడం వల్ల మనకి సరైన ఎత్తులో గొడుగు ఏర్పడి మొక్క ఆకృతిని స్థిరీకరించుకోవాలి. ఈ విధంగా మనం లేత కోకో తోటల్లో సరైన విధంగా నీటి యాజమాన్యం, కలుపు యాజమాన్యం, అలాగే పోషక యాజమాన్యం మరియు సరైన పద్ధతిలో కత్తిరింపులు చేపట్టడం ద్వారా మొక్క దృఢంగా ఎదిగి మనం ఆశించిన దిగుబడులను పొందవచ్చు. గత ఏడాది కోకో ధరలు గరిష్ట స్థాయికి చేరడంతో కోకోను మరో 4 ఎకరాలకు విస్తరించారు. గత 25 ఏళ్లుగా కొబ్బరిలో కోకో పంటను విజయవంతంగా సాగు చేస్తున్న ఏలూరు జిల్లా దెందులూరు మండలం సోమవరప్పాడు గ్రామ రైతు మాగంటి సురేంద్రనాథ్ చౌదరి. 9 ఎకరాలు నాకు కొబ్బరి, కోకో కూడా దాదాపు 25 సంవత్సరాల నుంచి కూడా ఉంది. ఇప్పుడు లాస్ట్ ఇయర్ కొద్దిగా ఈ రేట్లు కొద్దిగా బాగా ఉండటంలో దాదాపు నాకు కోకో కొబ్బరి మీద యావరేజ్గా 1,00,000 రూపాయల దాకా ఆదాయం వచ్చింది. అది స్ఫూర్తిగానే తీసుకుంటాం. ఒకటి సోమవారపాడు గ్రామంలో ఒక 5 ఎకరాల పొలం ఉంది. దీనిలో ఒక 4 ఎకరాల్లో కొబ్బరి, జామ, కోకో కూడా వేస్తాం జరిగింది. 3.5 సంవత్సరాల్లో బాగా పెరిగి ఈ మొక్కలు కూడా ఎక్కువ పెరిగిపోతున్నాయి అన్న ఉద్దేశంలో జామను తీసాను. జామను తీసేసిన తర్వాత ఇప్పుడు కోకోను కొబ్బరి కూడా స్టాండింగ్ క్రాప్ల కింద ఉన్నాయి. ఈ సీజన్లో 1 క్వింటాల్‌న్నర ఈ 4 ఎకరాల్లో కూడా తెగింది. దీని మీద కొద్దిగా 1,50,000 రూపాయల దాకా రావటం జరిగింది. కోకోనట్ కూడా నాకు నెమ్మదిగా ఈ స్టెమ్స్ ఫ్లవరింగ్ కూడా వస్తుంది. ఇది కూడా ఆదాయంలోకి వస్తుంది నెమ్మదిగా. ఇప్పుడు ఈ కోకో కూడా ఈ ఆర్గానిక్ మెటీరియల్ కూడా వేస్తడం జరుగుతుంది. అంతా కూడా దీని మీద కొంత రైతులకి బాగానే ఉంది. మన కోకో కంపెనీ వాళ్ళు కూడా డెవలప్కి మాకు సహాయ సహకారాలు అందిస్తూ మరి దీన్ని అభివృద్ధి పదంలో నడుపుతున్నాం. నేను 3.5 సంవత్సరాల నుంచి కూడా ఈ కోకోకి దాదాపు సంవత్సరానికి 3 సార్లు ఎరువులు వేస్తాం. తరువాత పురుగు మందులు కూడా 3 సార్లు స్ప్రేయింగ్ చేయటం జరుగుతుంది. దాని మీద నాకు మొక్క గ్రోత్ కూడా బాగుంది. రేట్లు కూడా ఈ సంవత్సరం బాగా ఉంది, ఆశాజనకంగా ఉంది. ప్రతి రైతు కూడా కొద్దిగా అవకాశం ఉన్న రైతులందరూ కూడా ఈ కోకో పంటను పండించుకోవాల్సిందిగా కోరుతున్నాను. వచ్చే బుధవారం 6:20 ప్రసారమయ్యే కార్యక్రమంలో కోకో తోటల్లో ఎరువుల యాజమాన్యం గురించి విపులంగా తెలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. కోకో సాగుకు సంబంధించిన సాంకేతిక సలహాల కోసం అసిస్టెంట్ మేనేజర్ రవీంద్రరావును 9849787542 ఫోన్ నంబర్లో సంప్రదించగలరు.